వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవెల్లి మండలం నల్లమిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కోరుకున్న కోరికలు తీర్చే దేవుడు నల్లమిల్లి వెంకన్నని ఆలయ నిర్మాణ దాతలు కొనియాడారు. ఇటీవల కాలంలో మా అబ్బాయికి జాబ్ వచ్చిందంటూ అందుకు గాను 100 మందికి భక్తులకు భోజన సదుపాయం చేస్తున్నామని రేకాడి అలివేలు మంగతాయారు రామకృష్ణ పరమహంస తెలిపారు. నా పేరు రేకాడి అలివేలు మంగతాయారు. మా వారి పేరు రామకృష్ణ పరమహంస. మా పెద్ద అబ్బాయి పేరు రాజేష్ సముద్ర పనివర్మ. మా రెండో అబ్బాయి పేరు సాయి కిరణ్. మూడో అబ్బాయి పేరు వెంకట వివేక్ వర్మ. మేము రథసప్తమి రోజున వచ్చి దేవుని కూడా చూడకుండా మొక్కుకున్నాము. మా అబ్బాయికి జాబ్ వస్తే 100 మందికి భోజనం పెడతామని. అది నెరవేరింది. ఈ రోజు మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. రెండో అబ్బాయి జార్ఖండ్ లో ఎంటెక్ చేశాడండి. అక్కడ ముర్ము గారు వచ్చి అవార్డు ఇచ్చారండి, సర్టిఫికెట్స్ ఇచ్చారండి. ఆ రోజు మేము తీసుకున్నాం. ఆగస్టు 1వ తారీఖు ధన్బాద్ అండి. జాబ్ కూడా వచ్చిందండి. దేవుడికి మొక్కుకున్నాక మా అబ్బాయికి జాబ్ వచ్చిందండి. చెన్నైలో జాబ్ చేస్తున్నాడండి. కోరికలు తీర్చే దేవుడు అండి. మేము దేవుని కూడా చూడలేదండి. ఆ రోజు మెట్ల మీద కూర్చుంటే మొక్కుకుంటూ వెళ్ళిపోయామండి. మా కోరిక తప్పనిసరి తీరిందండి. నల్లచెరువు వెంకటేశ్వర స్వామి అండి. ఇంకా మేము ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసం, మాఘ మాసంలో 3 సార్లు భోజనం పెడతామని మొక్కుకున్నామండి. ఈ రోజు కోరికలు తీర్చే స్వామి నల్లచెరువు వెంకటేశ్వర స్వామి. రేకాడి రామకృష్ణ పరమహంస అండి. నేను ఓడలదేవి హై స్కూల్లో సోషల్ టీచర్ గా చేసి రిటైర్డ్ అయ్యానండి. నేను ఏంటంటే భక్తి విషయాల్లో మేము చాలా ప్రాధాన్యత ఇస్తాం. అలాగే మా అబ్బాయి జార్ఖండ్లో ఎంటెక్ చేసి
మంచి మార్కులతో పాస్ అయ్యి అది ఉరుము గారు రాష్ట్రపతి గారి చేతుల మీద కూడా అది ప్రశంసలు పొందాడండి. అలాగే మా అబ్బాయి ఇంకా అదే ఓఎన్జీసీలో జాబు పొందాడండి. ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నందుకు మాకు ఎంతో వెలుగు చూపించి మమ్మల్ని కాపాడినందుకు ఆయనకి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నల్లచెరు వెంకటేశ్వర స్వామికి మేము మా సేవల్ని వినియోగిస్తామని తెలియజేసుకుంటాం. 2013లో ఈ గుడి శంకుస్థాపన జరిగింది. అంతకుముందు మా తల్లిదండ్రులు పంద్యాల చెరువు అనే గ్రామంలో, చిన్న గ్రామంలో గుడులు ఆలయాలు కట్టించారు. ఆ ఆలయాలు మారుమూలు ఉన్నాయని చెప్పేసి ఈ రోడ్డు పక్కన కట్టాలి అని అనుకుని మా 4వ తమ్ముడు త్రిమూర్తులు అభిప్రాయపడ్డాడు. ఆడు వచ్చిన వాటాలు ఈ స్థలం ఆడు అనుకోకుండా కాలం చేయటం వల్ల ఈ స్థలం చానాళ్ళు ఖాళీగా ఉండిపోవడం, ఆ తర్వాత ఈ గుడి కట్టాలి ఏం చేయాలి అని అనుకుంటే గోశాలకి ఇద్దాం, నక్షత్రాల చెట్లు ఇక్కడ నిర్మిందాం, లేకపోతే గాయత్రి మాతకి ఇద్దామని చెప్పేసి అనుకుంటే అలా కాదు, వెంకన్నబాబు గుడి కట్టాలి అని త్రిమూర్తులు అనుకున్నాడు. కాబట్టి వెంకన్నబాబు ఏదో స్థలంలో కొంచెం ఏదో మూలం కట్టాలని చెప్పేసి అనుకుని ఆడు కాలం చేసిన తర్వాత ఏం చేద్దాం అంటే మాకు ఆర్థికంగా ఎక్కువ కావాలి కాబట్టి ఆలోచించి 5వ తమ్ముడైన వెంకటేశ్వరరావు, గణేశుల వెంకటేశ్వరరావు అని మా తమ్ముడిని ఆలోచించి అంటే త్రిమూర్తులు ఇలా కట్టాలన్నాడు కాబట్టి ఆడు అనుకోకుండా కాలం చేశాడు. కాబట్టి మరి ఏం చేద్దాం అన్నయ్య అంటే అన్నయ్య కట్టేద్దామని చెప్పి ఎదర రావడం, ఇంకా నరాల చేయిలాగా డబ్బులకి వెనకాడకుండా ఎంతైనా కూడా ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. గణేశుల వెంకటేశ్వర తమ్ముడు ఏడుకొండలు అంటాం. అప్పటి నుంచి కూడా 2017లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన కాడ నుంచి ఈ రోజు వరకు జనజనాభివృద్ధిగా ఆ రోజు ప్రజలు ఎక్కువ సందర్శకులకు రావడం, దర్శించుకోవడం. ఈ వెంకన్న బాబు ఈ ప్రతి ఒక్క గుండెల్లోనూ ఏదో నిదర్శనాలు కనిపించడం, పెళ్లి లవణులు అంటే 7 ప్రదక్షిణాలు కానీ 9 ప్రదక్షిణాలు చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు అయిందని చెప్పేసి వాళ్ళు సంతోషించడం, ఏవో మ్యారేజ్లు ఇక్కడ చేసుకుంటే మాకు మంచిగా జరిగింది, కుటుంబాలు బాగున్నాయని వాళ్ళు అంటాం. ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ప్రదర్శనలు చేసి ఉద్యోగంగా తెప్పించుకోవడం, ఇదే విధంగా చాలా ప్రదర్శన జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనధనాభివృద్ధిగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. వెనకాల కృష్ణుడి గురికి మాకు స్థలం ఇవ్వండి అని చెప్పేసి అంతర్జాతీయ శ్రీకృష్ణ మందిర్ అని చెప్పేసి వచ్చాడైతే ఆ గుడి కూడా ఈ తమ్ముడు వెంకటేశ్వరరావు 1 ఎకరా 20 సెంట్లు స్థలం ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు 3 కోట్ల కిమ్మత్తు స్థలం. 3 కోట్ల ఎకరమే 3 కోట్లు, ఎకరా 20 సెంట్లు, 3,50,00,000 కిమ్మత్తు అయిన స్థలం. అక్కడ కూడా గుడి 80% పూర్తయింది. ఆ గుడి ఈ గుడి ఇప్పుడు ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా అతి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ భోజనాలు చేయడం జరిగింది. అలాగే ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏమీ విధమైన లోటు లేకుండా మ్యారేజ్లకు వచ్చి చేసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత తక్కువ పుచ్చుకోవడం చేయటం, తర్వాత భక్తులు ఎవరైనా అన్నదానాలకు వచ్చి మేము చేసుకుంటూ ఉంటే అలాగే వాళ్ళకి పేర్లు ఇచ్చి వాళ్ళ పేర్ల మీద పెట్టడం జరుగుతుంది. అదే రకంగా ఈ రోజు వరకు ఏ విధమైన లోటుపాటు లేకుండా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి ఎంతో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను.